ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ 17,20,000 రూపాయలు. పెట్రోల్ డీజిల్ కోసం 17,20,000 రూపాయలు. ఎక్కడ తిరిగారు సార్? ఎవడి డబ్బు సార్ ఇది? 17,20,000 రూపాయలు మీరు పెట్రోల్ డీజిల్ కోసం ఖర్చు పెట్టామని చెప్పేసి లెక్కలు చూపించారు. ఎందుకు సార్ ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి ఏదైతే పవర్ పోతే అక్కడ వాడడానికి జనరేటర్కి వాడారా, లేకపోతే తమరు తిరగడానికి వాహనాల్లో వాడారా, లేకపోతే అనాథలను ఎక్కడికన్నా తీసుకెళ్లారా, లేకపోతే అనాథలకు ఎక్కడికైనా తీసుకెళ్లి వాళ్ళకి ప్రకృతిని చూపించేటటువంటి ప్రయత్నం చేశారా? ఎన్ని వాహనాలు తీసుకున్నారు? అన్ని వాహనాలే లేనప్పుడు మీకు ఇన్ని లక్షల రూపాయలు అంటే దగ్గర నెలకి మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,50,000 రూపాయలు కేవలం ఫ్యూయల్ కోసం ఖర్చు పెడతారా? ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి న్యాయం సార్? అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో అసలు వాహనాలే లేవని అంటున్నారే, ఈ వీడియో చూసి నా కళ్ళు తెరవండి సార్. 2022లో అనాథల వసతి భవనం కడుతున్నప్పటికే వెహికల్స్ ఉన్నాయని గమనించాలి మీరు. అసలు అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో తెలుసా సార్ మీకు? అనాథలను సాకుతున్నందుకు గాను ఆశ్రమానికి దాతలిచ్చిన వాహనాలు సార్ ఇవి. వెహికల్ ఆర్సీలతో సహా మీరు చూడొచ్చు. ప్రతిరోజు అనాథలను హైదరాబాద్లోని ఎర్రగడ్డ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించి మళ్లీ తీసుకొస్తాం. ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కు, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం సార్. అనాథల నిత్యాన్నదానం కోసం ఆ వాహనాల్లోనే కూరగాయలు తీసుకొస్తాం సార్. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వారి దృష్టికొచ్చిన అనాథల కోసం పోలీసులు గాని ఆ ఊరి వాళ్లు గాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. వాళ్లను తీసుకురావడానికి ఆశ్రమ వెహికల్సే ఆధారం. ఆశ్రమంలోని అనాథలను వారి కుటుంబానికి అప్పగించేందుకు ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాలకు ప్రతిరోజు తీసుకెళ్తాం సార్. ఆశ్రమ సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన ఎందరో దాతలు, ప్రభుత్వ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనాథలకు అండగా నిలిచారు. అసలు మీకేం తెలుసని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు సార్. నిజాలు తెలుసుకోకుండా కక్షపూరితంగా అసత్య కథనాలు ప్రసారం చేయడం వలన వాటిని చూస్తున్న దాతలు ఆశ్రమానికి రాకపోవడంతో విరాళాలు నిలిచిపోయాయి. ఒక్కటి మాత్రం నిజం సార్, అనాథల నోటికాడ కూడు లాక్కుంటున్న మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు సార్.